హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆదిత్య ఛానల్. ఇవాల్టి మన వీడియోలోని ఫిలిప్పీన్స్లోని అత్యంత సుప్రసిద్ధమైనటువంటి మరియు ఆహ్లాదకరమైన చూడదగ్గ దీవుల్లో ఒకటైనటువంటి సెబూని గురించి చూపించబోతున్నాను. ఇది సెంట్రల్ వియాసాస్ ప్రాంతంలో ఉన్నది. ఫిలిప్పీన్స్లోని రెండవ అతిపెద్దదైన నగరము. సెబూ దాని సుందరమైన సముద్ర తీరాలు, చారిత్రాత్మక స్థలాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. దీన్ని క్వీన్ సిటీ ఆఫ్ సౌత్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఫోర్ట్ సానో పెడ్రో. ఇది 1565లో స్పానిష్ గవర్నర్ మిగెల్ లోపెజ్ డెలాగాస్ నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తుంది బసిలికా డెల్ శాంటినినో, ఫిలిప్పీన్స్లో అతి పురాతనమైనటువంటి చర్చ్. ఇక్కడే మాగలెస్ క్రాస్ కూడా ఉంటుంది. ఇది నమ్మకానికి మరియు చరిత్రకి గుర్తు. ప్రముఖ పోర్చుగీస్ సముద్ర యాత్రికుడైనటువంటి ఫెర్డినాండ్ మాగెలాన్ 1521లో మొదటిసారిగా సెబూకు వచ్చాడు. ఈయన భూమిని సముద్ర మార్గం నుంచి చుట్టురావచ్చు అనే విషయాన్ని నిరూపించాడు. ఫిలిప్పీన్స్లో క్రైస్తవ మత ప్రవేశం జరిగిన తొలి ప్రదేశం ఇదే. ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే సెన్లోగ్ పండుగ ఎంతో ప్రసిద్ధి చెందింది. సెబూలోని కొందరు రాజులను క్రైస్తవ మతంలోనికి ఇతడు మార్చాడు. ఇతడు మాక్టాన్ యుద్ధంలో స్థానిక నాయకుడైనటువంటి లాపు లాపు చేతిలోని మరణించడం జరిగింది. మీరు చూస్తుంది బసిలికా డెల్ శాంటినినో. ఇది ఫిలిప్పీన్స్లో అతి పురాతనమైనటువంటి చర్చ్. ఇక్కడ శాంటినినో అంటే బాలయేసు అని అర్థం. ఇందాక చూసినటువంటి బెల్ని శాంటినినో బెల్ అంటారు. ఇది సెబూలోని క్రిస్టియానిటీ స్థాపన గుర్తుగా నిలుస్తుంది. సిన్లాగ్ ఫెస్టివల్ టైంలో ఈ గంటను ఉపయోగిస్తారు. సెబూ ప్రకృతి బీచ్లకు పెట్టింది పేరు. దీంట్లోని బంటయాన్ దీవి, మాలపాస్కువా, మోవల్ బోవాల్, ఓస్లోబ్ అనేటువంటి బీచ్లు ఉన్నాయి. ఈ బంటయాన్ దీవి తెల్లటి ఇసుక తీరాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. మాలపాస్కువాలో డైవింగ్కు ప్రసిద్ధి. మోవల్ బోవాల్ సముద్రంలో సార్డిన్ రన్కు ప్రసిద్ధి. ఇప్పుడు మీరు చూస్తుంది బంటయాన్ దీవి. చూస్తున్నారు కదా, తెల్లటి ఇసుక తీరాలు. వాటిలోని నీరు ఎంత స్వచ్ఛమైన నీరు కనబడుతున్నది మనకి. సెబూకు చేరుకోవాలి అంటే మాక్టాన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి ముందుగాను. అక్కడి నుంచి ట్యాక్సీ, గ్రాబ్లు, క్యాబ్లు, బస్సులు మనకి సులభంగా లభిస్తాయి. అవి కూడా అన్నీ కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి మనకి. ఇది సెబూకు వెళ్ళడానికి ఉత్తమమైనటువంటి కాలము డిసెంబర్ నుంచి మే మధ్యలోనైతే చాలా బాగుంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మనకి బెస్ట్ సీజన్, ఎకనామిక్గా బెస్ట్ సీజన్ ఏది అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మనం వెళ్ళినట్లయితే రేట్స్ అన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇంకా మాట్లాడే భాష సెబువానో, ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఫిలిప్పైన్స్ కరెన్సీ వచ్చి పెసో. మన ఇండియన్ రూపీకి 0.64 పెసో వస్తాయి. అంటే దాన్ని బట్టి మనం లెక్కేసుకోవచ్చు. అంటే 100 రూపీస్ ఇండియన్ రూపీస్ అయితే 64 పెసోస్ వస్తాయి. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి అయ్యేటువంటి ఖర్చు, ఎలాగ వెళ్ళాలి ఏంటి అన్నది మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఇక్కడ ఆహారం విషయానికి వస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సెబూ లెచోన్ అంటే రోస్టెడ్ పోర్క్ అన్నది ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటిది. ఇంకా డ్రైడ్ మ్యాంగోస్, కాంటినెంటల్ ఫుడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది మోవల్ బోవల్ సముద్ర తీరంలోని బీచ్. అడుగు భాగంలోనే చూడండి ఎంత వాటర్ క్లియర్గా ఉన్నదో. ఇక్కడ యాక్చువల్గా సార్డెన్ రన్ అన్నది జరుగుతుంది. అంటే
కొన్ని బిలియన్ల సార్డన్లు మైగ్రేషన్ అన్న జరుగుతాయి అన్నమాట. అవి సౌత్ ఈస్ట్ కోస్ట్ గుండా సౌత్ ఆఫ్రికాకి మే టు జూలై మధ్య ప్రాంతంలోని ఇవి మూవ్ అవుతాయి. వీటిని పట్టుకోవడానికి డాల్ఫిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సెబు ద్వీపంలోని మనకి జీవ వైవిధ్యం కూడా కనబడుతుంది. రకరకాల జంతువులు, పక్షులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రాత్రి నిశ్శబ్దం నెమ్మదిగా వెనక్కి తగ్గి ఆకాశం అంచుల్లో బంగారు కాంతి చిరునవ్వు చిందిస్తోంది. ఈ క్షణంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆతృత లేకుండా గౌరవంతో నీడలు వెనుదిరుగుతున్నాయి. ఆశలు మేల్కొంటున్నాయి. కొత్త రోజు మౌనంగా చెప్పే మాట ఒక్కటే, మళ్ళీ మొదలుపెట్టు అని. ఆకాశం అంచున సూర్యుడు తల వంచిన వేళ లోకం ఒక్క క్షణం ఊపిరి ఆపుకుంటుంది. నారింజ, ఎరుపు, ఊదా రంగుల్లో కాలమే తన వీడ్కోలు చిత్రాన్ని గీస్తుంది. సూర్యుడు మాయం అవ్వడు, విశ్రాంతి తీసుకుంటాడంతే. వెనక్కి వెళ్ళేది వెచ్చదనం, జ్ఞాపకాలు, నిశ్శబ్దమైన ఆశ. రాత్రి మెల్లగా చెబుతుంది, ఈ రోజుకి సరిపడ్డ నువ్వు చేసావు అని. పర్వతాల హృదయం నుంచి జన్మించిన స్వచ్ఛమైన శక్తి ఇది. నిశ్శబ్దంగా మొదలై గర్జనలాగా మారుతుంది. ఎత్తుల నుంచి దూకుతూ జలపాతం భయాన్ని కాదు, స్వేచ్ఛను చూపిస్తుంది. ప్రతి ఒక్క చుక్క ఒక కథ, ప్రతి ప్రవాహము ఒక ప్రయాణం. రాళ్లను తాకి చెల్లాచెదురైన దాని లక్ష్యం మారదు. ఆ శబ్దంలో ఒక ధైర్యం ఉంది. ఆ చల్లదనంలో ఒక శాంతి ఉంది. జలపాతం మనకు చెప్పేది ఒక్కటే, అడ్డంకులు ఉన్నా ఆగొద్దు, ముందుకు సాగు అని. మరిన్ని ఆసక్తికరమైన ప్రదేశాలను చూడడానికి ఆదిత్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.